హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము వ్యాలంటైన్స్ డేకి సంబంధించి ఒక స్టేటస్ అనేది చేద్దాము. చాలా బాగుండిద్దండి. ఫస్ట్ అయితే మనము ఇట్లా క్రియేట్ న్యూ అని క్లిక్ చేయండి. 9:16లోకి వెళ్ళండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీ ఫోటోలు ఏదైతే పెట్టుకోవాలనుకున్నారో ఆ ఫోటోలు పెట్టుకోండి. నేనైతే కొన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాను, వాటిని పెట్టుకుంటున్నాను నేను. ఇట్లా అన్నీ మనము సెలెక్షన్ చేసుకోవాలి. 1 by 1 మనం సెలెక్షన్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఇలా అయితే నేను అన్నీ సెలెక్షన్ చేసుకున్నానండి. వీటిని మనము కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుందాము. నేమ్స్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఇట్లా అన్ని ఇమేజెస్ని మనం కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకోండి. ఈ రకంగా జూమ్ చేసేసుకొని మీకు ఎట్లా కావాలంటే ఎట్లా పెట్టుకోండి. నేను ఇట్లయితే అన్నీ కరెక్షన్ చేసుకుంటున్నాను. మీకు కనుక అన్నీ కరెక్ట్గా ఉంది అంటే అట్లానే ఉంచేసుకోండి. ఇట్లా అన్నీ 1 by 1 ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫోటోలన్నీ అడ్జస్ట్ చేసేసుకున్నాము. ఇక్కడైతే ఫస్ట్ మనము లేయర్స్లోకి వెళ్ళండి. లేయర్స్లోకి వెళ్ళి నేను కొన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ మెటీరియల్స్ ఇస్తాను, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను డౌన్లోడ్ చేసుకున్నవి కొన్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళేసి ఫిట్ అని కొట్టండి. తర్వాత దాన్ని సెలెక్షన్ చేసేసుకొని బ్లెండ్ మోడ్లోకి వెళ్ళండి. దాంట్లో స్క్రీన్ అని క్లిక్ చేయండి, ఓకే చేయండి. ఇలా వస్తుంది మనకి. తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. డౌన్లోడ్ చేసుకున్నారు, ఎక్కడ చేసుకున్నారో అక్కడికి వెళ్ళండి. బార్డర్ పెట్టుకోండి. బార్డర్ కాదు, బ్లాక్ స్క్రీన్ పెట్టుకోండి. తర్వాత దీన్ని కూడా ఫిట్ అని కొట్టండి. ఎక్కడికి దాకా కావాలో మనకి ఎండ్ దాకా కావాలి కదా, డ్రాగ్ చేయండి. అన్నీ ఒకే టైమింగ్ లాగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ అని క్లిక్ చేయండి. అప్పుడు మనకి మ్యూజిక్ రెడ్ కలర్లో అట్లా వస్తుంది కదా, అది మనకి బాగా హైలైట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఏదన్నా ఒక సాంగ్ పెట్టుకోండి. బ్లాక్ స్క్రీన్ ఏందో మళ్ళీ చెప్పాలి, రికార్డింగ్ చేస్తున్నా, తర్వాత మళ్ళీ చెప్తా. వాయిస్ రావట్లే నాకు. ఇట్లా బ్లాక్ స్క్రీన్ వచ్చింది కదా, దీన్ని క్రాప్ చేయండి. వాటర్ మార్క్ అనేది తీసేసుకోండి, క్రాప్ చేయండి.
తర్వాత దీన్ని బ్లెండ్ మోడ్లోకి వెళ్ళండి, స్క్రీన్ అని క్లిక్ చేయండి. క్రాప్ చేయండి, వాటర్ మార్క్ తీసేసి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాము. ఇట్లా పెట్టుకోండి, ఓకే చేయండి. ఇప్పుడు ఎవరికి ఎరుక తొలి పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం చెలి జీవితం వెలిగించగా. ఓకే ఫ్రెండ్స్, ఇట్లయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనము ట్రాన్సాక్షన్స్ అనేది పెట్టుకుందాము. ఇట్లా అన్ని ట్రాన్సాక్షన్స్ అనేది పెట్టుకోండి. చూడండి, ఈ రకంగా నేను ప్లే చేసి చూపిస్తున్నాను. ఇట్లా సింపుల్గా మీరు కూడా ఈజీగా మీ ఫోటోలు ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోలు పెట్టేసి ఇట్లా మనం ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను వెబ్సైట్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. మీరు కూడా ఈ రకంగా మీకు నచ్చిన లిరిక్స్తో మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు దీన్ని ఇట్లా మనము పైన షేర్ ఆప్షన్ కనుక క్లిక్ చేసి ఇట్లా హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. అప్పుడు మనం నీట్గా ఉండిద్ది. సేవ్ అని క్లిక్ చేయండి, మనకి ఎక్స్పోర్ట్ అయిపోయిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఎందరిని నిలబడనీక ఎన్నో గుంపులతో. చూసారు కదా, ఈ రకంగా మనం కూడా సింపుల్గా మీ ఫొటోస్ పెట్టేసుకొని ఈ రకంగా వ్యాలంటైన్స్ డేకి విషెస్కి వాట్సాప్ వీడియోలు చేసేసుకోండి.